ప్రతాప్ రెడ్డి గారు చేసి సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టిండు, దేవాలయాల ప్రవేశాలను ప్రవేశపెట్టిండు, అస్పృశ్యతకు దూరంగా చాలా చైతన్యాన్ని ఆయన సమాజంలో రగులుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆయన కేవలం 13 మాసాలు మాత్రమే శాసనసభ్యుడిగా ఉన్నాడు. అది వనపర్తి నుంచి 1952 తొలి సాధారణ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ రోజు ఉండేటువంటి రాజకీయ చట్రంలో వాస్తవంగా ఒక నిష్కల్మషమైనటువంటి ప్రజాహితం కోరేటువంటి నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు. కుళ్ళు, కపటము, అదేవిధంగా రకరకాల భిన్నమైనటువంటి వేషాలు వేసేటువంటి రాజకీయం కాదు ఆయన వంట పట్టించుకున్నది. చాలా నికార్సైనటువంటి మనిషి. అందుకోసమే బహుశా 13 నెలల కాలంలోనే ఆయన గుండె ఆగిపోయింది శాసనసభ్యుడిగా. ఈ వ్యవస్థను చూసి తట్టుకోలేక ఆయనకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయి ఆయనది. దురదృష్టవశాత్తు మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలి ఆయనను. అంటే సమాజంలో ఎప్పుడూ కూడా ప్రతిభ అనేటువంటి దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు, ప్రతిభ అనేటువంటి దాన్ని కప్పివేసే ప్రయత్నం చేస్తుంటారు, ప్రతిభ అనేటువంటి దాన్ని చిన్నగా చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. అది సురవరం ప్రతాప్ రెడ్డి గారి జీవితంలో చాలా సందర్భాలలో అది మనం చూస్తాం. ఈ తరం వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని, ఆయన సమకాలీన జీవితాన్ని, ఆయన జీవించిన జీవితాన్ని, ఆయన జీవించిన కాలంలో తెలంగాణ సమాజం యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యపరమైనటువంటి ఎదుగుదలని, పురోగతిని, సంస్కరణల్ని అర్థం చేసుకోవాలి, తెలియాలనే చాలా విపులంగా, చాలా విశదీకరించి, చాలా పరిశోధించి 3 అమూల్యమైనటువంటి గ్రంథాలను నేను ప్రయత్నం చేసి తీసుకొని వచ్చిన. నాతో పాటు ఉండేటువంటి కొంతమంది మిత్రుల యొక్క సంపూర్ణ సహకారంతో సురవరం తెలంగాణ పేరిట తీసుకొచ్చినటువంటి 3 సంపుటాలు చాలా అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారాలుగా ఇవాళ విశ్లేషకులు ఆ పుస్తకాల్ని సమీక్షించి పత్రికల్లో రాయడం జరిగింది. భావితరాలకు ఒక అతిపెద్ద సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక తెలంగాణ సమాజపు నిఘంటువులాగా పనిచేసేటువంటి ఒక ఆమూలాగ్రమైనటువంటి 3 గ్రంథాలని నేను వెలుగులోకి తీసుకొని వచ్చినా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన జీవించిన కాలంలో మేము పుట్టలే, వారి మరణానంతరం 5-6 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి వాళ్ళం మేము. కానీ ఆయన గురించి తెలుసుకునేటువంటి భాగ్యం ఈ జీవితకాలంలో కలిగింది. ఆయన గురించి పరిశోధించి రాసేటువంటి అవకాశం దక్కింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వనపర్తికి 5 ఏళ్ల సంపూర్ణ ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా వారి పరంపరలో, వారి వరుసలో నాకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం దక్కింది. అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో రిజిస్టర్ చేయడం జరిగింది. అన్నింటికి మించి ప్రతాప్ రెడ్డి గారి యొక్క కృషి దానికి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని ఈ తరం వాళ్ళు అందిపుచ్చుకొని ముందు తరానికి తీసుకుపోవాలని చెప్పి, అదే వారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.